సామాజిక వర్గాలకు ఎక్కువ సీట్లు కేటాయించాలి. ఇది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం. పార్టీ అధ్యక్షుడిగా ఆయన ముందే తీసుకున్నారు 2019 ఎన్నికల్లో. ముఖ్యమంత్రిగా మేము వచ్చినాక అసెంబ్లీలోని చట్టం తీసుకొని వచ్చాం 50% SC ST BC మైనార్టీలకు ఉండాలని. అలానే ఇప్పుడు కొంచెం సీట్లు పెంచాలి అనేది ఆలోచన. సో మేము పెంచుతుంటే అవతలాలు గగ్గోలు పెడుతున్నారు. ఎవరు మా వాళ్ళు పెట్టట్లా, తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన మీడియా జగన్మోహన్ రెడ్డి గారు 70 మారుస్తున్నాడు, 60 మారుస్తున్నాడు, ఓడిపోతున్నారని మారుస్తున్నారు. చంద్రగిరిలో ఓడిపోయి కుప్పంకు మారింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. గంట లేదంటే మీరు అన్న కొన్ని పేర్లు ఎందా అనిత, వీళ్ళందరినీ ఎందుకు మార్చారు మీరు? ఇప్పుడు కూడా అసలు మీ నియోజకవర్గం ఎక్కడ? మీతో రామారావు గారిది ఇక్కడ వచ్చేటప్పుడు గుడివాడ. మరి మీరు రామారావు గారు వారసులు అయితే అక్కడి నుంచి ఎందుకు పోటీ చేయట్లా? బాలకృష్ణ గారు నాకు హిందూపురం ఎందుకు పోటీ చేపిస్తున్నారు? గుడివాడలో ఎందుకు పోటీ చేయించట్లా? చంద్రబాబు నాయుడు చంద్రగిరి కదా, నారావారిపల్లె, మరి ఎందుకు కుప్పంలో పోటీ చేస్తున్నాడు? అంటే మీరేమో ట్రాన్స్ఫర్లు అవ్వచ్చు, మీరేమో ట్రాన్స్ఫర్లు చేయొచ్చు, మీరేమో మీ ఉన్న ఊరు వదిలేసి పక్క ఎక్కడో వేరే జిల్లాల్లో పోటీ చేయొచ్చు. హిందూపూర్ ఆడ గుడివాడ ఆడ మేడం, ఎంత దూరం హిందూపూర్కి గుడివాడకి? బాలకృష్ణ ఎందుకు హిందూపూర్లో పోటీ చేస్తున్నాడు? గుడివాడ సొంత ఊరు కదా, అక్కడ ఎందుకు పోటీ చేయట్లా? మరి వీటన్నిటికి వాళ్ళు సమాధానం చెప్పరు. మేము సామాజిక న్యాయంలో భాగంగా అందరికీ పెద్దపీట వేయాలని కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటే మా ప్రభుత్వం మీద వ్యతిరేకతను మారుస్తున్నామని చెప్పి ఇది ఒక పెద్దగా ప్రచారం చేస్తూ ఉన్నారు. బట్ ప్రజలైతే వీళ్ళు చేసేటటువంటి ప్రచారాలని నమ్మరు. కానీ బట్ ఆ మీడియాలో అయితే మాత్రం రోజు వాళ్ళ ఇష్టం మా మీద వ్యతిరేకతనాలు వడ్డీ వారుస్తూనే ఉంటారు. ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేసాం అది. ఇప్పుడు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద విపరీతంగా ఫోకస్ పెట్టాయి. ఎందుకంటే అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి. సో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మాత్రమే మారుస్తున్నారా, ఎంపీలని కూడా మారుస్తారా? సిట్టింగ్లను కూడా మార్చే అవకాశం? ఆబ్వియస్లీ సిట్టింగ్ ఎంపీలను కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. పోయినసారి 25 మంది ఎంపీల్లో ఏదైతే 7 BC సామాజిక వర్గానికి ఇచ్చున్నాం, ఈసారి కొంచెం పెంచే ఆలోచన ఉంది. రెండోది కొన్ని మార్పులు చేర్పులు. పోయినసారి ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఇప్పుడు ఎమ్మెల్యేగా తీసుకోవాలని, ఒకళ్ళిద్దరు మంత్రులుగా చేసిన వాళ్ళని కూడా ఏమైనా ఎంపీలుగా పంపించాలనే ప్రపోజల్స్ అన్నీ నడుస్తున్నాయి. ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఎంపీల్లో కూడా ఉన్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్నింటిలో మార్పులు. మంత్రివర్గంలో మార్పులు, కొత్త వారికి కొంతమందికి అవకాశం ఇచ్చాం. ఎమ్మెల్యే సీట్లో మార్పులు చేసి కొత్త వారికి మరికొంతమందికి అవకాశం ఇస్తాం. ఎప్పుడూ మీరే ఎమ్మెల్యేగా ఉండకూడదు కదా, ఇంకొకరికి అవకాశం రావాలి. వాళ్ళు కొన్నాళ్ళు చేసిన ఇంకోళ్ళకి కూడా రావాలి. అందరికి వస్తేనే కదా పార్టీ అన్నాక అందరికీ రావాలి. ఒకరోజు లేటుగా రావచ్చు, బట్ అందరికీ ప్రయారిటీ రావాలి. అందరికీ పార్టీని నమ్ముకున్న వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఒకళ్ళే 20 సంవత్సరాలు ఎంపీగా ఉండాలని ఏముంది? ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నా ఇంకో 5 ఏళ్ళు ఇంకొకరికి అవకాశం ఇవ్వచ్చు. సో అలా మార్పుల చేర్పుల్లో భాగంగా జరుగుతుంది. సో మేమైతే ప్లాన్డ్గా ఉన్నాం. మా టార్గెట్, మేము పెట్టుకున్న టార్గెట్ చాలా పెద్ద టార్గెట్. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ మొత్తం గెలవాలని ఎప్పుడు టార్గెట్ పెట్టుకోవాలి. బట్ మేము మన 151 గెలిచాం. దానికంటే ఒక సీట్ అయినా ఎక్కువ రావాలి, మొత్తం గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నప్పుడు 170, 175, 174 ఎక్కడో చోట ఉంటాం కదా. సో మేము మొత్తం గెలవాలని టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతాయి. అలానే కొత్త వారికి అవకాశం వస్తుంది, కొంతమంది యూత్కి అవకాశం వస్తుంది. విడుదల రజనీ గారు చాలా చిన్న వయసులో ఎమ్మెల్యేగా అయ్యారు, మంత్రి అయ్యారు. సో అట్లానే ఇప్పుడు నిన్న భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైతే మన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు 2004లో ఎమ్మెల్యే, అంటే 20 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే. ఆయన వయసు ఇప్పుడు 59, అంటే అప్పుడు 39 ఏళ్ళు. రాజశేఖర రెడ్డి గారు యంగ్ ఏజ్లో ఆయనకు అవకాశం ఇవ్వటం బట్టే కదా 2004లో ఆయన సీట్ వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. సో అప్పుడు 20 సంవత్సరాల క్రితం ఆయన 39 ఏళ్ళు. సో అట్లా యూత్కి అవకాశం ఇవ్వాలి. సో అలానే ఇప్పుడు మా దగ్గర పోటీ చేసే వాళ్ళు చాలామంది ఈరోజు యువకులు ఉన్నారు. సో అందరూకి అవకాశం రావాలి. యువకులు చాలా పార్టీ కష్టపడిన వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ మార్పులు చేర్పులతో ఎవరో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయొచ్చాము, బట్ లాంగ్ రన్ సంతృప్తి పొందుతారు. అది మీరు గుర్తుపెట్టుకుంటే ఈ అలకలో ఇయ్యో చిన్నది ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయే వాళ్ళని మనం పట్టించుకోలేం. ఉన్నవాళ్ళు మనం ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే అరే నేను 5 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా కదా, నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు అని తాత్కాలికంగా అసంతృప్తి చెందవచ్చు. బట్ లాంగ్ రన్లో మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఏదో విధంగా మీరు సంతృప్తి చెందేటట్టుగా ఇంకో పదవుల్లో ఉంటారు. సో అది గుర్తుపెట్టుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. సో ఎన్నికల్లో ఇప్పటిదాకా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటితో పాటుగా నెక్స్ట్ మళ్ళీ మనం ఏం ఆఫర్ చేయబోతున్నాం, ఎలాంటి హామీలు, మేనిఫెస్టోలు ఇవన్నీ ఉంటాయి. అండ్ లేటెస్ట్గా తెలంగాణకి సంబంధించి మహిళలకి ఉచిత బస్ సర్వీస్ అన్న తర్వాత అదే పథకాన్ని చంద్రబాబు నాయుడు కూడా అనౌన్స్ చేయబోతున్నారు, మేనిఫెస్టోలో పెడుతున్నారు అనేది. దీంతో పాటుగా వైఎస్ఆర్సీపీ కూడా గతంలో నవరత్నాల స్కీమ్, ఆ తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఇప్పుడు అంతకు మించి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యూజువల్గా అయితే ప్రజలు. అలాంటప్పుడు ఇక్కడ మేనిఫెస్టో అనేది ఎలా ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి కసరత్తు ఏం జరుగుతుంది? మేము ఇచ్చే ఉచిత పథకాలు కాదు,
వాళ్ళ జీవన ప్రమాణ శైలి మార్చే పథకాలు మేము ఇచ్చాం. మేము అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు లాగా మొత్తం అన్నీ చేసేస్తాం, మేము 650 హామీలు ఇంత పెద్ద పుస్తకాలు వేసి మేనిఫెస్టోలు మేము ఇచ్చింది 2 పేజీల మేనిఫెస్టో, 129 హామీలు మేము ఇచ్చాం. 129 హామీల్లో మేము ఒక సిపిఎస్ రద్దు అనే దాని మీద జిపిఎస్ అనేది మార్చాం. దశల వారి మద్యపాన నిషేధంలో కొంత ఆల్రెడీ సక్సెస్ అయి ఉన్నాం, తాగేవారి సంఖ్య తగ్గించాం. ఇంకా మేజర్గా ఆల్మోస్ట్ అన్ని పథకాలు ప్రజల్లోకి ఆల్రెడీ రీచ్ అయిపోయినటువంటివి. సో అవన్నీ 4.5 ఏళ్ళుగా ఇస్తూనే ఉన్నాం. మీరన్న ఉచిత బస్సు ప్రయాణం అనేది మొన్న ఒక ఈనాడు అనే పత్రిక ఉంది, ఆయన రామోజీరావు పత్రిక, మా మీద నిరంతరం విషయం చెప్పే పత్రికలో మేమేదో దాని మీద ఆలోచిస్తున్నామని రాశారు. ఎవరు చెప్పారు ఆలోచిస్తున్నామని? ఏమన్నా రామోజీరావు గారికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పారా? మేము అటువంటి వేట మీద ఆలోచన ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు కర్ణాటక పథకాలు, తెలంగాణ పథకాలు ఇంకోటి కాపీ కొట్టి వాళ్ళు మేనిఫెస్టో ఇస్తారేమో. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది, ఏం చేస్తే మనం పేదల బతుకులు బాగుపడతాయి. సో పేదలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే చేయూత, ఆసరా ఇలాంటి పథకాల ద్వారా చిరు వ్యాపారులను ఆదుకోవటం, వాళ్ళకి ఏదైతే డబ్బులు అందించి వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి చిన్న చిన్న షాపులు పెట్టించుకోవటం, ఇలాంటి వాటి మీద దృష్టి సారిస్తారు. సో దానిలో భాగంగానే మేము ఆల్రెడీ ఆ పథకాలన్నీ చేసాం. కాదు మీరు అన్నట్టుగా కొన్ని పథకాలు ఉంటాయి, అవి కొన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనరల్ ఎగ్జాంపుల్ పెన్షన్లు. ఎందుకంటే పెన్షన్లు మేము అధికారంలోకి రాకముందు 39 లక్షల మందికి ఇక్కడ పెన్షన్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. అది కూడా 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు నేను 2000 రూపాయలు చేస్తానని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు, నేను 2000 చేస్తానంటున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అన్నాడు పెద్ద మోసగాడు, ఎన్నికలకు 2 నెలల ముందు 2000 చేసిన ఆశ్చర్యం లేదు, అప్పుడు నేను 3000కు పెంచుకుంటా పోతా అని చెప్పారు. దానిలో భాగంగా మేము అర్హత వయసు కూడా 65 ఏళ్ళు ఉండేది, పెన్షన్ తీసుకోవాలంటే 65 సంవత్సరాలు దాటితేనే పెన్షన్ వచ్చేది. దాన్ని 60 ఏళ్ళకి తగ్గించాం. 60 ఏళ్ళకి తగ్గించాం. ఇప్పుడు 65 లక్షల మందికి పెన్షన్ అందుతుంది. ఇప్పుడు 3000 అవుతుంది. రేపు జనవరి 1వ తారీఖు నుంచి అది 3000. సో అది ఆటోమేటిక్గా సంవత్సరానికి 250 ఎంతోమంది పెంచాలి. సో అలా 1-2 ఉంటాయి ఖచ్చితంగా రేపు మేనిఫెస్టోలో. ఇప్పుడు 3000 పెన్షన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి 3250 ఎంతో పెంచుకుంటా వెళ్ళేటటువంటి కార్యక్రమం అలాంటి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు. అదేంటంటే జనాలకి అదే ఏదైతే పెన్షన్ అందుకుంటున్న వాళ్ళకి ఆ ఇయర్ని బట్టి కూడా కొంత పెంచుకుంటా వెళ్ళాలి కాబట్టి సో వాళ్ళకి ఇప్పుడు ఉన్న 250 రూపాయలు రేపొద్దునికి అది దాని వాల్యూ చూసుకుంటే కొంత దాన్ని కొంత పెంచుకునేది ఉంటుంది. కొంత రైతాంగానికి సంబంధించి వీటన్నిటి మీద 1-2 పెద్దగా మేమేదో ఉచితాలు ఇచ్చేస్తాం ఇది ఇస్తాం అంటే ఇప్పుడున్న పథకాలన్నింటినీ కంటిన్యూ చేస్తూ 1-2 దాన్ని కొన్ని ఎక్స్టెండ్ చేసుకునేటటువంటి అవకాశం ఉందనేది మాకు ఉన్నటువంటి సోర్సు. సో వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మేమైతే క్లియర్గా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలను పక్క పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలను కాపీ కొట్టేటటువంటి పార్టీ కాదు. సో ఆ కాపీ కొట్టి వాళ్ళు అది ఇచ్చారు కాబట్టి మేము అది ఇస్తాం, వాళ్ళు అది చేశారు కాబట్టి మేము ఇది చేస్తాం, ఇట్లా మా దగ్గర ఉండదు, చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుంది. అయితే ఇప్పుడు పక్క రాష్ట్రాల గురించి మాట్లాడుకున్నాడు. పక్క రాష్ట్రాల మేనిఫెస్టోలో లేకుంటే వాళ్ళ పథకాలని కాపీ కొట్టడం అనుకున్నప్పుడు పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రభావం అనేది అక్కడ వచ్చినటువంటి ఫలితాల ప్రభావం అనేది ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల మీద కూడా ఉంటుంది అనేది ఒక అనాలిసిస్ కదా. ఇప్పుడు తెలంగాణ కర్ణాటక చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? మీరన్న దాంట్లోనే నేను ఎగ్జాంపుల్ చెబుతా. అట్లా అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో కూడా వచ్చేసింది కదా అంటారు. మరి నార్త్ ఇండియాలో ఎందుకు వాళ్ళ అధికారాన్ని ఉన్న రాష్ట్రంలోనే కోల్పోయారు? అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వేరు. సో దాని ఇంపాక్ట్ ఎక్కడ పడింది అంటే కర్ణాటక ప్రజలు వచ్చి ఆంధ్రాలో ఓటేరు కదా, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఉండదు కదా, అక్కడ నాయకులు ఇక్కడ లేరు కదా. సో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉంటారు కదా. సో ఒకటి ఎవరైనా ఎన్నికలు వచ్చేటప్పుడు కామన్గా పెడతారు. కాంగ్రెస్ పార్టీ 2014-19 ఎట్లా ఉందో 24లో కూడా ఏపీలో అంతే ఉంటుంది. దాని గురించి అసలు పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. మాకు ఈరోజు ప్రత్యర్థులుగా అన్ని పార్టీల గుంపు ఉంది, ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు కలిసిన కలగోల గంప ఉంది. సో మేము ఒకళ్ళగానే ఉన్నాం. సో వాళ్ళు ఏమిస్తారా పక్క రాష్ట్రంలో తెలంగాణలో వచ్చిందంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది టీఆర్ఎస్ కాబట్టి తెచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా లీడర్షిప్ ఇంకోటి దాన్ని బట్టి ఆల్రెడీ అంతకుముందు కూడా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఉన్నారు, వాళ్ళు లీడర్షిప్ ఉంది. బట్ ఏపీలో ఒక లీడర్ పేరు చెప్పండి కాంగ్రెస్ పార్టీలో, ఎవరో ఇప్పుడు తీసుకొని వచ్చి దమ్ చేస్తే తప్ప లేదు కదా. సో ఏపీలో కాంగ్రెస్ ప్రభావం కానీ బీజేపీ ప్రభావం కానీ ఏమీ ఉండదు. మాకు ప్రత్యర్థులుగా వీళ్ళంతా ఒక గుంపుగా క్రియేట్ అయ్యి వాళ్ళు 4 సీట్లు